అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫేస్బుక్ లైవ్ టాక్లో మనం పాండమిక్ క్రైసిస్లో తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి చర్చించుకుందాం. దాదాపు 2 నెలలు అయిపోయింది, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం ఒక నెల రోజులు అంటే వేసవి సెలవులు ఒక ప్రిపరేషన్ ఉంటుంది. అమ్మమ్మల దగ్గరకో నానమ్మల దగ్గరకో వెళ్ళడం, లేకపోతే ట్రిప్స్కి వెళ్ళడం, వేసవి శిబిరాలు నిర్వహించినప్పుడు వాటిలో చేరడం పిల్లలు, అలా రకరకాలుగా ఒక సమ్మర్కి ఒక ప్లాన్ ఉంటుంది. కానీ ఇది అనుకోని సమ్మర్, దీంట్లో 2 నెలలు అంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అవ్వకముందే సెలవులు రావడం, ఆ సెలవులు అలా పొడిగించుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. చాలా కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నాం అందరము. పిల్లల గురించి అసలు ఏం ఆలోచిస్తున్నాము? మన భారతదేశంలోనే కొన్ని కోట్ల మంది, చెప్పాలంటే ఒక 20-30 కోట్ల మంది పిల్లలు, అంటే స్కూల్ స్థాయిలో ఉండేటువంటి పిల్లలు, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళ చుట్టూతా పెద్దలు ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ మానసిక స్థితి గురించి, వాళ్ళు 24 గంటలు ఎలా గడుపుతున్నారు, వాళ్ళ ప్రెజెన్స్ తల్లిదండ్రుల్ని సంతోషపెడుతుందా లేకపోతే డిస్టర్బ్ చేస్తూ ఉందా? కొన్ని మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం అనేక విషయాలు. తల్లిదండ్రులు చాలా డిస్టర్బ్డ్గా, మాకు కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు మీరు స్కూల్స్ ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పెడతారు, ఇలాగా. అంటే పిల్లల్ని ఎంగేజ్ చేయలేకుండా ఉన్న ఇళ్ళు చాలా ఉన్నాయి. మనం చాలాసార్లు అనిపిస్తుంది, అంటే ఇప్పటివరకు మనం ఎటువంటి ప్రిపరేషన్లో పిల్లలు అంటే ఇండిపెండెంట్గా వాళ్ళకై వాళ్ళ ఇష్టమైనటువంటి పని చేసుకునే క్రమంలో మనము మన ఎడ్యుకేషన్ కానీ మన ఇల్లు కానీ లేకుండా ఉన్నాయేమో. వాళ్ళకి ఈ ఫ్రీ టైం దొరికింది కాబట్టి నాకు ఇష్టమైన పని చేసుకుంటాను అనేది. అంటే కొంతమంది మాకు వాట్సాప్ పెడుతున్నప్పుడు చాలా బాగా పిల్లలు ఎంగేజ్ అయినట్టు కనపడుతుంది. బట్ చాలామంది గమనించినట్టయితే ఏం చేయాలి పొద్దునుంచి సాయంత్రం వరకు, తల్లిదండ్రులు వాళ్ళని ఇంటి దగ్గర సరిగ్గా కూర్చోపెట్టడము, లేకపోతే వాళ్ళతో కలిసి జీవించడం అనేది కొంచెం కష్టంగా అనిపించడం, లేకపోతే ఎక్కువ టైం పిల్లల్ని టీవీలకి లేకపోతే స్మార్ట్ ఫోన్స్కి ఎంగేజ్ చేయడము. అంటే తప్పదు కాబట్టి, బయటకు రావడానికి లేదు, బయట ఆడుకోవడానికి లేదు. వేసవిలో పిల్లలు యూజువల్గా ఎంత ఎండలున్నా బాగా ఆడుకుంటారు. ఇది మామిడికాయల సీజను, మల్లెపూల సీజన్, ఇలా రకరకాలటువంటి అనుభవాలు సమ్మర్లో పిల్లలకి అవన్నీ కలెక్ట్ చేసుకోవడం, చింతకాయలు, ఇలాగా ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో అమ్మమ్మలు నానమ్మలకి వెళ్ళినప్పుడు ఉండేవి. అవేమీ లేకుండా ఇప్పుడు కట్టడి చేసినట్టుగా ఎక్కడ వాళ్ళు పట్టణంలో ఉన్న పిల్లలు పట్టణంలో ఉండిపోయారు, ఇళ్లలో ఉండేవాళ్ళు ఇళ్లలోనే ఉండిపోయారు, కానీ ఎక్కడ వాళ్ళ మూమెంట్ కూడా ఫిజికల్ మూమెంట్ లేదు. సో సైకలాజికల్గా ఫిజికల్గా పిల్లలకి మూమెంట్ లేదు, ఎటువంటి అటెన్షను మనము వాళ్ళకే అటెన్షన్. అంటే ఇప్పుడు మనం టీవీ చూసినప్పుడు కూడా టీవీ ప్రోగ్రామ్స్ మొత్తం అడల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్సే, కానీ ఏవి కూడా పిల్లలకు ప్రత్యేకంగా మంచి ప్రోగ్రామ్స్ అంటూ ఏమీ లేవు అసలు. సో పిల్లల గురించి అసలు మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే, స్కూల్లో అయినా టీచర్లైనా తల్లిదండ్రులైనా పిల్లల గురించి వాళ్ళు ఎలా అయితే ఈ 2-3 నెలలు, ఇంకా ఎన్ని నెలలు ఉంటుందో తెలీదు, ఆ తర్వాత స్కూల్స్ ఎలా ఉంటాయో తెలీదు, ఇంత కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉన్నప్పుడు అసలు పిల్లలు ఎట్లా, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ అంటున్నారు, వాళ్ళు వెంటనే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్డ్గా ఉంటారు? ఒకేసారి పేపర్ చేంజ్ చేసేసారు, ఆ సిలబస్ని టచ్ లేకుండా వాళ్ళకి మొత్తం సిలబస్ని ఒక 5 గంటలు రాయాల్సిన సిలబస్ని ఒక 3 గంటల్లోనే వాళ్ళు రాయాలి. చాలా లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏం తగ్గించలేదు. దాదాపు 7 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th ఎగ్జామ్స్. చాలా వాళ్ళకి గుండెలో దడదడ ఉంటుంది అనమాట ఎగ్జామ్స్ వచ్చేంత వరకు. సో ఇంత ఇదిగా ఉన్నప్పుడు మనము పిల్లల గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది అని మనం ఈ చర్చని ప్రారంభిస్తున్నాము. ఈ చర్చలో మనకి రాజు గారు, మన పేరెంట్ ఉన్నారు, అలానే కరికులం హెడ్ నరేంద్ర గారు ఉన్నారు, శివరామ్ గారు ఉన్నారు, అలానే భయ్య ఉన్నారు, శంకర్ భయ్య, పద్మావతి గారు ఉన్నారు. వీళ్ళు కూడా అభిప్రాయాలు కాదు, ఇక్కడ ఏది ఫిక్స్డ్గా కంక్లూడింగ్ స్టేట్మెంట్స్ ఏమి ఉండవు. అసలు ఏంటి పిల్లలకి అంటే, చాలాసార్లు కృష్ణమూర్తి గారు దీనిలో చూసినప్పుడు మనము పిల్లలు పెద్ద సమస్య కాదు, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పేరెంట్ అండ్ ద టీచర్ అంటారు. అంటే ఎడ్యుకేటింగ్ ద ఎడ్యుకేటర్, టీచర్ కానీ పేరెంట్ కానీ పిల్లల గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఆ పిల్లల్ని సెన్సిటివ్గా, ఇంటెలిజెంట్గా, ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బీయింగ్స్గా చేయడానికి మనం ఎటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నాం ఇంటి దగ్గర కానీ స్కూల్లో కానీ. అప్పుడు ఎప్పుడు అనుకుంటాం మనం, అందుకే స్కూలు ఇల్లు ఒకే రకమైన అండర్స్టాండింగ్లో పనిచేయాలి, పేరెంట్ అవగాహనతోనే స్కూల్ కూడా పనిచేయాలి, స్కూల్ కూడా ఏమేం చేస్తున్నారో పేరెంట్ని అవగాహనలోకి తీసుకొని పిల్లలకి ఎటువంటి వాతావరణం కల్పించాలనే దాని మీద ఒక కామన్ అండర్స్టాండింగ్తోనే మనము
ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకెళ్ళగలం పిల్లల్ని. అంటే అందరు పిల్లలు స్కూల్కి వస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఎవరు హోమ్ స్కూలింగ్లో మా పిల్లలు మేమే చదివించుకుంటాం అలా ఏం లేదు కాబట్టి, ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా మనం స్కూల్స్ అయినా, టీచర్లు అయినా, పేరెంట్స్ అయినా ఎట్లా మనము ఈ క్రైసిస్ నుంచి కొంచెం బయటపడి ఊపిరి పీల్చుకొని పిల్లల గురించి ఆలోచిస్తాము, ఏదైనా ఒక ప్రాతిపదిక ఏదైనా చేయగలుగుతామో దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. శివరామ్ గారు దీన్ని కంటిన్యూ చేస్తారు. నరేంద్ర సార్. ఇవాళ నన్ను పేరెంట్గా స్పందించమన్నారు, బికాస్ దట్ ఈస్ ద రైట్ థింగ్. బికాస్ today's our topic is not about teachers or about education, it's about parents and what we are doing at home. So it is not during only the corona, because nowadays what is happening is parents come and they sit in front of the TV, frankly even in my house, and in the TV you find only the same movies, we all know the same serials are being repeated again and again with no content. As Indrani madam said, దానిలో పిల్లలకి కనెక్టెడ్గా కాంటెంట్ కూడా ఉండదు. పిల్లలు కూడా అవే చూస్తారు, అవే సినిమాలు రిపీటెడ్గా, అది ఒక హ్యాబిట్ లాగా. ఇంకోటి ఏంటంటే పబ్జీ అనే గేమ్. అన్ఫార్చునేట్లీ మై చైల్డ్ ఆల్సో ప్లేస్ నాన్ స్టాప్ పబ్జీ. కొంచెం ఫార్చునేట్ ఏంటంటే తనకి ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి, వేరే ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి కొంత టైం అయినా హీ స్టేస్ అవే. పబ్జీ ఈజ్ వెరీ అట్రాక్టివ్, ఎందుకంటే అది ఇంకో పర్సన్తో రిలేట్ అవ్వచ్చు. దాన్ని నాకు పూర్తిగా కూడా తెలియదు, వాళ్ళేదో మాట్లాడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. ఈ అట్రాక్షన్ పబ్జీ లాంటి గేమ్స్ కానీ ఈ సెల్ ఫోన్ అనే అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది పిల్లల మీద. ఒక వ్యాక్యూమ్లో ఇంకోటి వస్తుంది అంటారు. సో డెఫినెట్గా వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ, ద మోస్ట్ కామన్ సెంటెన్స్ ఐ హియర్ ఇన్ స్కూల్ అండ్ హోమ్, వెదర్ కరోనా ఇస్ దేర్ ఆర్ నాట్, ఇస్ నాకు బోర్ కొడుతుంది. ఐ హ్యావ్ నాట్ మెట్ ఎ సింగిల్ స్టూడెంట్ హూ హెస్ నాట్ సెడ్ దట్. నాకు బోర్ కొడుతుంది, చాలా బాధ అనిపిస్తుంది. బికాస్ బోర్ కొట్టడానికి యాక్చువల్గా అవసరం లేదు, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ ఎక్స్ప్లోర్. సెల్ ఫోన్ ద్వారా కూడా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ ఎక్స్ప్లోర్. సెల్ ఫోన్లో మీరు ఆర్టికల్స్ చదవచ్చు, సెల్ ఫోన్లో అద్భుతమైన వీడియోస్ చూడవచ్చు కొంత టైం, సెల్ ఫోన్లో క్లాసిక్ మూవీస్ చూడవచ్చు. కొంతవరకు మై డాటర్ సీస్ దట్, ఐ థింక్ ఫ్రమ్ వాట్ ఐ అబ్జర్వ్. కొన్ని ఇరానియన్ మూవీస్ చూడవచ్చు. సో సెల్ ఫోన్ కూడా ఒక కంప్లీట్గా రాంగ్ ఏం కాదు. కానీ సెల్ ఫోన్తో పాటు ఎస్పెషలీ కరోనా టైంలో ఇంకో డేంజర్ ఏంటంటే, సెల్ ఫోన్ అనేది రూమ్లోనే చూస్తాం. సో ఒక చైల్డ్ రూమ్లో కూర్చొని, క్లోజ్డ్ రూమ్లో కూర్చొని నాన్ స్టాప్ సెల్ ఫోన్ చూసేటప్పుడు ఏమవుతుందంటే, అది హ్యాబిట్ సరికల్లా ఈ హ్యాబిట్ అనేది మీకు తెలుసు ఎంత పవర్ఫుల్. మనకు కూడా ఒక హ్యాబిట్లో పడిపోయిన తర్వాత ఆ హ్యాబిట్ నుంచి బయట రావడానికి చాలా శక్తి కావాలి. పిల్లలకి ఇంకా ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి ఆ సెల్ ఫోన్లో నాన్ స్టాప్. ఇప్పుడు ఒక పిల్లవాడికి బోర్ కొట్టినా ఆ సెల్ ఫోనే మళ్ళీ ఒకలాగా అది ఎక్కువ. ఆ సెల్ ఫోన్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉండవు. సెల్ ఫోన్లో కూడా ఏం చూస్తారు పిల్లలు, ఏం చూస్తారు సెల్ ఫోన్లో? సినిమా పాటలు, టిక్ టాక్లు, ఐ డోంట్ నో వాట్ ఎల్స్ దే సీ. చాటింగ్, నాన్ స్టాప్ చాటింగ్, చాలా అద్భుతంగా చాటింగ్ చేస్తారు. 250-300 ఆన్ అండ్ ఆఫ్ చాటింగ్ చేస్తారు. ఐ హ్యావ్ కౌంటెడ్ వన్స్. పిల్లలు టక వెరీ వెరీ ఫాస్ట్ దే ఆర్. అది టైపింగ్ సూపర్ స్పీడ్ ఉంటుంది, ఇట్స్ లైక్ టాకింగ్. సో దాన్ని బాగా స్కిల్డ్ అయి ఉంటారు, వాళ్ళు చాటింగ్ చేస్తూ పోతారు. ఆ చాటింగ్లో ఏం కాంటెంట్ మాట్లాడతారు, ఐ డోంట్ నో హౌ యూ కెన్ టాక్ 300 ఆన్ అండ్ ఆఫ్ సెంటెన్సెస్ వితౌట్ ఎనీ కాంటెంట్. అప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుంది, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, బట్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. ద మైండ్ ఈస్ బికమింగ్ వెరీ మెకానికల్, వెరీ డల్. ఐఎమ్ షూర్ జబ్బులు వస్తున్నాయి కూడా, చాలా జబ్బులు వస్తాయి. గాడ్ నోస్ వాట్ ఫ్యూచర్ ఎఫెక్ట్స్ దాని మీద ఉంటుంది. ఎస్పెషలీ వాళ్ళ లైఫ్ నుంచి కొంచెం దూరం అయిపోతారు. ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్ యూసేజ్, ఇలా ఒంటరిగా యూసేజ్ నా ఇంట్లో కూడా కమ్యూనికేషన్ బాగా తగ్గిపోతుంది. అండ్ ఎంత అలవాటు అయిపోతుందంటే ఎవరికి వాళ్ళు ఉండటం, వాళ్ళకి అసలు మామూలుగా మాట్లాడటం కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ అ వెరీ కోల్డ్, వెరీ సోల్లెస్, ఆల్డర్స్ హక్స్లీ చెప్పినట్టు బ్రేవ్ న్యూ వరల్డ్ క్రియేట్ చేస్తాం. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద రూమ్ లుకింగ్ ఎట్ సెల్ ఫోన్ విత్ నో పర్పస్, నో టాకింగ్, దెర్ ఇస్ నథింగ్ టు టాక్. పేరెంట్స్ కూడా ఏం మాట్లాడుతుంది నాకు తెలియదు. వాట్ పేరెంట్స్ విల్ టాక్, వాళ్ళ పర్పస్ ఏంటి, పిల్లలతో పర్పస్ ఏంటి. దీంతో పాటు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ భయంకరమైన థింగ్ ఏంటంటే, పేరెంట్స్కి గొప్ప అంబిషన్ స్టార్ట్ అయిపోయింది. ప్రపంచం చాలా ముందుకు వెళ్ళిపోతారు, నువ్వు ఇది చదవాలి, అది చదవాలి. జస్ట్ లుక్ ఎట్ ద చైల్డ్, వాట్ హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. I don't even think I can even imagine what he is suffering from. He knows. పిల్లలు గొప్పలు కాబట్టి వాళ్ళు ఏదో తట్టుకుంటున్నారు, మానవుడు గొప్పడు కాబట్టి ఆ స్టేట్లో ఏదో బతికేస్తున్నారు. బట్ ఆ పేరెంట్స్
ఆల్ దట్ హెవీ అంబిషన్. పిల్లలు ఎందుకు భయపడాలి ఎగ్జామ్స్కి? మై ఫ్రెండ్ కృష్ణ సెడ్ లెట్స్ స్టాప్ ద ఎగ్జామ్. వై డు వి నీడ్ అన్ ఎగ్జామ్? పాస్ ఎవ్రీబడి. వాట్ ఇస్ ద అసలు అది ఎన్సీఆర్టీలో వచ్చింది కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ అవసరం లేదని. వై కాంట్ దే బికమ్ మోర్ లిబరల్? ఎస్పెషల్ కరోనా టైంలో కూడా ఎగ్జామ్స్ కావాలి. దట్ షోస్ సచ్ ఎ టెరబుల్. ఇప్పుడు కరోనా టైంలో అందరు పిల్లలు రోడ్ మీద వెళ్తూ ఉంటారు, మాస్క్లు వేసుకుని వెళ్తూ ఉంటారు, ఏదో టెన్షన్లో ఉంటారు. అది కంప్లీట్ స్టూపిడ్. అది కంప్లీట్లీ స్టూపిడ్. అండ్ స్కూల్లో ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీ సింగిల్ స్కూల్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ స్కూల్. బికాస్ వేర్ విల్ వీ కంట్రోల్ పేరెంట్స్, వేర్ విల్ వీ కంట్రోల్ టీచర్స్? టీచర్స్ కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. టీచర్స్ కూడా బాగా సెల్ ఫోన్ వాడతారు. సెల్ ఫోనే కాదు, దర్ ఇస్ నో హ్యాపీనెస్ ఐ సీ ఎనీవేర్. ఓల్డ్ వాల్యూస్ ఆర్ గోయింగ్ అవే, న్యూ వాల్యూస్ ఆర్ కమింగ్. దే ఆర్ నాట్ వాల్యూస్ అకార్డింగ్ టు మీ. ఎంత క్రియేటివ్ పర్సన్తో మాట్లాడినా వాడికి అట్రాక్షన్ మనీ, ప్యాకేజ్, బిజినెస్. ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీడింగ్ అసలు జీరో అయిపోయింది. ఈవెన్ మై మోస్ట్ టాలెంటెడ్ స్టూడెంట్స్ దే ప్రిఫర్ విజువల్ ఇస్ నాట్ గుడ్. విజువల్లో ఇమాజినేషన్ ఏం డెవలప్ అవుతుంది? బికాస్ సంబడి ఎల్స్ ఇస్ షోయింగ్ యూ ఇమేజెస్, సంబడి ఎల్సెస్ ఒపీనియన్స్ ఆర్ కమింగ్ టు యూ. వెర్ ఇస్ అ ఫండమెంటల్ క్వశ్చనింగ్ ఇన్ ఎనీథింగ్? ఐ ఫీల్ వెరీ లోన్లీ. ఐ ఆల్సో ఫీల్ వెరీ అలినేటెడ్ ఇన్ సచ్ ఎ సొసైటీ. నాకు కూడా చాలాసార్లు డిప్రెషన్లో ఉంటాను నేను కూడా. బికాజ్ ఐఎమ్ అవే ఫ్రమ్ వాట్ ఐ లవ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు షేర్ ఎనీథింగ్ విత్ ఎనీబడి. సో ఐ హ్యావ్ టు స్ట్రగుల్ టు ఫైండ్ సమ్ ప్లేస్ వెర్ ఇక్కడ సాహేస్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. సెలబ్రేషన్ లేదు, ఇంట్లో అసలు సెలబ్రేట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, షీ లివ్స్ ఇన్ హైదరాబాద్ అండ్ దే ఆర్ సెలబ్రేటింగ్. వాళ్ళ ఇంట్లో చక్క గ్రీనరీ పెట్టుకున్నారు, 5-6 ఉన్నారు, పిల్లలు, పెద్దవాళ్ళు, రోజు ఏదో చేస్తున్నారు. యూ కెన్ కన్వర్ట్ కరోనా ఇంటూ సంథింగ్ పాజిటివ్. వీఆర్ ఆల్సో ట్రయింగ్ సంథింగ్ హియర్. ఏదో ఆన్లైన్లో చేయటం, సరదాగా ఏదో. వీ హ్యావ్ టు క్రియేట్ లైఫ్. మనకి ఎలా హ్యాపీనెస్ ఇస్తుంది? మన లైఫ్ హ్యాపీనెస్, వీ షుడ్ బి హంగ్రీ ఫర్ హ్యాపీనెస్. అది పిల్లల్లో ఉంటుంది. పిల్లలు సహజంగా హ్యాపీనెస్, హంగ్రీ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు ఏదో ఒకటి తెచ్చుకుంటారు. కానీ అది కూడా మన యాక్చువల్గా నోటీస్ చేయండి, ఛాన్స్ ఇవ్వట్ల. ఎగ్జామ్స్, సెల్ ఫోన్. ఇక పిల్లవాడికి లోపల స్పేస్ కూడా లేదు వాడు పిల్లవాడిలాగా ఉండటానికి. 7th, 8th, 6th స్టాండర్డ్ పిల్లలు ఎలా ఉంటారు? వదిలేసి ఎలా ఉంటారు? హాయిగా ఉంటారు. దే విల్ గో అప్, టెరెస్లో వెళ్ళిపోవచ్చు, కొంచెంసేపు ఆడుకోవచ్చు. ఇంకో చాలా పెద్ద ప్రాబ్లం నేను చూసాను విత్ మై వైఫ్ ఆల్సో. అన్ఫార్చునేట్లీ పక్కన ఇంటి కూడా వెళ్ళకూడదు. ఏమవుతుంది కరోనాలో అంతా? ఐ డోంట్ నో. మాస్క్ వేసుకొని పక్కన ఇంటికి వెళ్ళి కొంచెం చిన్న క్రికెట్ ఆడుకోవచ్చు. దే ఆర్ నాట్ అలవింగ్ చిల్డ్రన్ టు గో ఫర్ స్మాల్ గేమ్స్ విత్ నేబర్స్. లాక్డౌన్ అంటే సివియర్ లాక్డౌన్. ఎంత గొర్రెలు అయిపోయి అనిపిస్తుంది లాక్డౌన్. లుక్ ఎట్ ద పర్సెంటేజ్, 0.0005 is a death rate of corona. Nothing will happen. We're all sitting here. We're not going to get corona tomorrow. 3 of my friends in America got corona. They got recovered. If we die, we'll die. We'll die because it is corona. We'll die of so many things. ఇంత చిన్న ఇష్యూని ఇంత పెద్ద చేశారని నా ఫీలింగ్. ఐ డోంట్. అది పెద్ద డిబేట్. మళ్ళీ ఎవరితో మాట్లాడితేనే అది రాంగ్ అంటారు. వ్యూ పాయింట్స్ కూడా లేవు, డిస్కషన్స్ లేవు. ఐ డోంట్. టీవీ ఎంత క్రియేటివ్గా ఉండాలి? టీవీ క్రియేటివ్ కాదు, సెల్ ఫోన్ క్రియేటివ్ కాదు, స్కూల్స్ క్రియేటివ్ కాదు, మనం క్రియేటివ్ కాదు. మనకి డబ్బులు కావాలి. ఇట్స్ రియలీ ట్రూ. మనకి డబ్బులు కావాలి. మన పిల్లడికి 10 points రావాలి. ఐ టాక్ టు వెరీ ఎన్లైటెండ్ పేరెంట్స్. దే ఆల్సో వాంట్ 10 points. ఈవెన్ మై వైఫ్ వాంట్స్ ఎలా బతుకుతారు ఫ్యూచర్లో. ఇప్పుడే బతకపోతారు, ఫ్యూచర్లో ఎలా పోతారు? చచ్చిపోతారు. ఐ డోంట్. హోప్లెస్ కేస్. వరల్డ్ వైడ్గా చూస్తే కరోనా ఇస్ బీయింగ్ యూజ్డ్. అది కూడా ఎవరికి అవేర్నెస్ లేదు. కరోనా ఇస్ బీయింగ్ యూజ్డ్ టు కంట్రోల్ అస్. ఐ డోంట్ నో వెదర్ యూఆర్ నోటీసింగ్ దట్. దే ఆర్ ఓవర్ రియాక్టింగ్ టు దిస్. ఇప్పుడు మోదీ గారు గొప్ప వాళ్ళు అయిపోయారు, అందరు పొలిటీషియన్స్ గొప్ప వాళ్ళు అయిపోయారు. మనకు తెలీదా కరోనా ఎలా హ్యాండిల్ చేయాలి? మనకు తెలీదా మనం ఆఫీస్లో ఎలా ఉండాలి? మనకు తెలీదా మన బతుకు ఎలా బతకాలి? ఆర్ వి లెఫ్ట్ టు అవర్ స్టేట్? దెర్ ఇస్ నో ఇండివిజువల్ రైట్. విత్ పాలిటిక్స్ కొంచెం చదవండి. వీఆర్ హెడింగ్ ఫర్ ఎ మాస్ ఎకనామిక్ డిజాస్టర్. మైగ్రెంట్ వర్కర్స్ చూస్తే అసలు చూడలేకపోయారు, క్లోజ్ చేశారు. చూడలేదు ఇంత పెయిన్. మనకు చూడటం అవసరం లేదు. అలా బతికేస్తాం. ఏం మాట్లాడతాం? చాలా హోప్లెస్ కేస్. ద ఓన్లీ హోప్ ఇస్ వీ మస్ట్ క్రియేట్ ఇన్ అవర్ హోమ్. ఆ నేచర్ని చూస్తూ ద ఓన్లీ హోప్ ఐ ఆల్వేస్ ఫైండ్ ఇస్ యూ మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్. It is, because life is always beautiful. Even the whole world is dying, you can still look at the sky. Tatka Japanat. The whole world is dying, still look at the sky. Sky is always beautiful. No matter what disasters we make of our life. Think about it. Think about it. This is not a joke. Maybe I'm talking very negatively. I'm not happy. And I think I'm also getting affected by corona. Ala lockdown nanu kuda chesaru.
I want to go for a ride. I want to go out somewhere. I'll wear a mask. What kind of control is this? This is like 1984 novel. I'll చెప్పిందే చేయాలి. There is a debate. So for children, what should we really? That's what I'm saying. I'm saying that only. There's a lot we can do with children. My friend is doing in Hyderabad. We are doing here to some extent. I think what we should do with children is... must see that the children are attending those sessions and they are being with them. I don't know whether... Parents ought to be with their that day I was very angry because I don't know the data. The summer camp పెడుతున్నాం, చక్కటి స్టోరీస్ పంపుతున్నాం, సాంగ్స్ పంపుతున్నాం. దానికి మనకు కొంచెం పేరెంట్స్ కూడా అలైవ్గా ఉండాలి కదా. పేరెంట్స్ అయిపోయి ఏమి ఇంకా అందరి ఇంటికి వెళ్తే ఇంకా అదే సినిమాలు చూడటం. దే షుడ్ స్టాప్ ద టీవీ. వాట్ ఎల్స్ కెన్ ఐ సే? దే షుడ్ స్టాప్ ద టీవీ. Stop the TV, stop the cell phone, and do something. But how will they do? How will the parents do? That's a big solution. Not solution. There's no solution. I'm saying, how will the parents do? If parents themselves are the problem. Parents are not the problem. Parents are also highly conditioned. They're only following what people are saying. I have not met anybody who is creative about his child. I'm not able to be creative. I'm not able to tell my wife what I'll tell the world. But what will I tell the world? I'm not anything. I can tell about myself that you can do this and I'm doing that. I'm trying to do that. I'm also getting affected with this. I think we are all affected. Not by corona, but by this lockdown. You put an animal in a cage, how will it feel? Now I'm feeling like that. Now I'm realizing how animals must be feeling. It's not a good thing. ఎవరికి వాళ్ళు చూసుకోవాలి మేడం, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకోవాలి. నేనేమన్నా ఎవరికి చెప్తాను? But I can see, I'm only naming what I'm seeing. It's very boring. Even not only in corona, even non-corona time, look, it's very boring. Our lives are very boring. You go to all the schools, so boring, it's so scary. The normal has become scary. Really, it is scary. Where is the joy of any class or anything? I don't see any joy anywhere. And students are used to that. They don't want joy. Mere ko 4 saal nak chapparu. They don't want joy. Students also don't want joy. They want time pass. So let them time pass. Let them. Each person gets what he wants. I don't know. Yeah, we'll see that how he responds. We చెప్పండి రాస్కర్ ఎట్లా మీకు ఎలా ఇది చెప్తా ఉన్నారు. I'm really happy of these holidays. సంతోషంగా ఉన్నాను. మీరు పెట్టేసుకో. నా పేరు సురేష్ రాజ్ అండి. నేను ఇక్కడ పేరెంట్గా అటెండ్ అయ్యాను. మాకు 2 అమ్మాయిలు, 9th and 7th స్టడీస్. నేను పేరెంట్తో పాటు జర్నలిజం పాత్రికేయ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి దాని దృష్ట్యా నాకున్న కొన్ని ఐడియాస్ని ఇప్పుడు షేర్ చేసుకుంటాను. వాస్తవంగా సార్ చెప్పినట్టు కరోనా సంబంధించి గవర్నమెంట్ పాలసీస్, ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ లాక్డౌన్ కానీ గవర్నమెంట్ యొక్క కొన్ని పాలసీస్ వల్ల కానీ పేరెంట్స్, అలాగే ఈరోజు ఈవెన్ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫ్యూచర్ సంబంధించి కొన్ని బౌండరీస్ మధ్య గడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్, నేను మా ఫ్యామిలీ సంబంధించి, మా పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో పిల్లలకు సంబంధించినంత వరకు వాళ్ళ టైం స్పెండ్ చేసే విధానం, వాళ్ళ చార్ట్ మారిపోయింది. యాక్చువల్గా గతంలో వాళ్ళు స్పోర్ట్స్, ఫిజికల్గా గేమ్స్, అది ఇప్పుడు లేదు. అది ఒక విధంగా హెల్త్పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది ఎందుకంటే బయటికి రాకూడదు, గ్రౌండ్లోకి రాకూడదు, ఏ ఇద్దరు పిల్లలు కలవకూడదు, ఇదంతా రిస్ట్రిక్షన్స్. కాబట్టి పిల్లలు అనేది అవుట్డోర్ గేమ్స్ లేవు, కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇండోర్ గేమ్స్, అది కూడా ఇంట్లో ఆ పిల్లలు ఏదైనా కొంతమంది ఆలోచిస్తే, ఇప్పుడు మా క్యాంపస్లో అంటే మా ఉన్న బిల్డింగ్లో ఒక 4 floors ఉన్నాయి.
ఒక 3 ఫ్లోర్లలో ఉండే దాంట్లో పిల్లలందరూ కలిసి వాడుకుంటున్నారు. అంతవరకు బెటర్, మనం కొంత హ్యాపీ, ఎవరికి ఏ ఫీలింగ్స్ లేవు కాబట్టి. రెండవది, పిల్లలు సార్ చెప్పారు టీవీకి ఎడిట్ అవుతారు ఖచ్చితంగా ఈ టైంలో, ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఒక రకంగా బందీ అయిన టైం ఇది కాబట్టి వాళ్ళు టీవీకి ఎడిట్ అవుతారు. టీవీని మనం పూర్తిగా కంట్రోల్ చేయలేం. కానీ అదే సమయంలో మీరు చెప్పినట్టు కొన్ని సీరియల్స్ కానీ, కొన్ని అన్నెసెసరీ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి, డిబేట్స్, కొన్ని అవి ఉపయోగం లేదు, యూజ్ఫుల్ కాదు పిల్లలకి. కానీ కొంచెంగా మనం ప్లాన్ చేసుకుంటే, అంటే నాకున్న ఐడియాస్లో ఖుషీ టీవీ ఉంది, పిల్లలు బాగా ఎడిట్ అయ్యే ఒక ఛానల్ అది, కానీ చాలా మోర్ ఎడ్యుకేటెడ్గా ఉంటాయి దాంట్లో ప్రోగ్రామ్స్. ఖుషీ టీవీలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఎడ్యుకేటెడ్గా ఉంటాయి. అంటే తెలియకుండానే విజ్ఞానాన్ని మనకి అక్కడ విద్యని అందిస్తూ ఉన్నాయి ఆ ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్స్. ఒక లెసన్ చెప్తూ ఉంటుంది, ఆ లెసన్లో ఆ మూవీలోనే అక్కడ దాని నేమ్స్ ఏంటి, ఎలా చేయాలి, ఎలా రీడ్ చేయాలి అన్నీ దాంట్లో వస్తూ ఉంటాయి. అలాగే యానిమల్ ప్లానెట్ ఉంది, సైన్స్ అది మనం నేర్చుకోవచ్చు. సోషల్ దాంట్లో ఆ స్టడీస్, దాంట్లో అంతర్లీనంగా సోషల్ స్టడీస్ ఉంటుంది, ఇంగ్లీషు నేర్చుకోవచ్చు. అలాగే న్యూస్ ఛానల్స్ చూడవచ్చు పిల్లలు, దానివల్ల ఎడ్యుకేట్ కావడానికి వీలుంటుంది. ఉదాహరణకి మా పిల్లలు న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు అసలు ఈ కరోనా కొంత డిబేట్ నడిచింది, అసలు కరోనా కరెక్టేనా, చైనాలో ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు అది రెండు ఉన్నాయి, దాన్ని మనమేమీ డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. సరే ఎలా వచ్చింది వేరు, కానీ కరోనా సంబంధించి అసలు దాన్ని ప్రివెంట్ చేసే పద్ధతులు ఏమున్నాయి, మనం ఏం చేయాలి, అలాగే ఇప్పుడు డాక్టర్సు, మన వారియర్స్ అంటున్నాం, ఫ్రంట్ వారియర్స్, దాంట్లో డాక్టర్స్ కానీ పోలీస్ రోల్స్ ఎలా ఉంటున్నాయి, దాని ట్రీట్మెంట్ సిస్టమ్ ఏంటి, కరోనా వస్తే డెత్ అనేదేనా. అంతకన్నా ముఖ్యమైన మా పిల్లలు అడిగింది ఏంటంటే, ముఖ్యంగా మా పెద్దమ్మాయి అడిగింది, వాళ్ళని ఎందుకు అలా వెలివేసినట్టుగా చూస్తున్నారు. ఒక పాజిటివ్ వచ్చిన పేషెంట్ని తీసుకెళ్తుంటే ఆ విధులు ఎవరో ఆ ఇంటి వంక చూడటానికి, వాళ్ళ దగ్గరికి రావడానికి ఏం లేదు. వాళ్ళని ఇంకొకటి మనం దయచేసి పేరెంట్స్ కూడా ఆలోచించాలి, ఇక్కడ చూసేవాళ్ళు కూడా. ఒక మీనింగ్ ఒకటి రాంగ్ మీనింగ్ వెళ్తుంది. సోషల్ డిస్టెన్స్, నా దృష్టిలో సోషల్ డిస్టెన్స్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు, ఫిజికల్ డిస్టెన్స్. పర్సన్కి ఉండేది ఏంటండి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, 3 మీటర్స్ ఏదైనా కావచ్చు. అది కాకుండా సోషల్ డిస్టెన్స్ అంటే అది వేరు. మళ్ళీ మన గవర్నమెంట్స్ కానీ కొన్ని అనాలోచితంగా అటువంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఒక వర్డ్, ఎందుకు అలాగే వెలివేసినట్టు చూడాలి అని మా అమ్మాయి అడిగితే దాన్ని నేను ఆన్సర్ ఏం చేయగలను. నాకున్న ఐడియాస్ నేను షేర్ చేసుకున్నాను. అదేమీ అంటువ్యాధి కాదు, వెంటనే అదేమి వాళ్ళతో మాట్లాడకూడని పరిస్థితి కాదు, కానీ వాళ్ళని దూరంగా ఉంచడం ఎందుకు ఏంటి, ఇది ఒక క్వశ్చన్. రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే వలస కార్మికులకు సంబంధించిన డిబేట్. అంత 100 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నారు, అంత 100 కిలోమీటర్లు నడిచి వెళ్తుంటే ఈ గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళనే పోలీసులు అడ్డుకోవటం, అరెస్టులు చేయటం, లేదంటే ఎక్కడైనా క్వారంటైన్కి పంపడం, ఇలా చేస్తున్నారు. చాలా సెన్సిటివ్ ఇది. వాళ్ళకి మనం ఆన్సర్ చేసేటప్పుడు కూడా చాలా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యే విధంగా చేయాలి. వాళ్ళు చెప్పాలంటే స్టూడెంట్స్ నా దృష్టిలో వాళ్ళు మనం అంటాం కదా పసి హృదయాలంటే, వాళ్ళు రేపొద్దున్న ఈ ఇంప్రెషను వాళ్ళు దాంతోనే సొసైటీని చూస్తారు. కాబట్టి మనం ఆన్సర్ చేసేటప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాలి. నేను కొంచెం ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, గవర్నమెంట్స్ ఏం చేయగలుగుతున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది, డాడీ మనం కూడా ఏదైనా చేద్దామా అంటే వాళ్ళల్లో కొంచెం ఎడ్యుకేటెడ్. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ స్కూల్ తరగతి గదుల నుంచే వచ్చింది. అది వాళ్ళు నేర్చుకున్న ఎడ్యుకేషన్ నుంచే బయట మన సాటి మనుషులు, సాటి ప్రజలు కష్టపడుతుంటే వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఒక ఇది వాళ్ళ హృదయాల నుంచి వచ్చిందంటే ఆర్ట్ఫుల్గా, అది వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు వాళ్ళకి ఆ ఆలోచన ఇవ్వగలిగింది. కాబట్టి పిల్లలు నా దృష్టిలో టీవీకి ఎడిట్ అయ్యే దాంట్లో కూడా ఇలా కొన్ని ఏమేం ఛానల్స్, ఏం ప్రోగ్రామ్స్, ఏం చూడొచ్చు ఏంటి అనేది ఒకటి. రెండు, గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేస్తోంది 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం యాదగిరి ఛానల్లో ఒక 2 అవర్స్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. యాక్చువల్ మా అమ్మాయి ఇప్పుడు 9th కంప్లీటెడ్, 10th వస్తుంది. నేను ప్రతిరోజు 2 అవర్స్ ఆ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను.
అది ఉపయోగపడుతుంది. యాక్చువల్గా 10th క్లాస్ స్టూడెంట్స్కేమో రివిజన్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఒక విధంగా ఇంట్రడక్షన్, ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇంట్రడక్షన్ లాగా ఉపయోగపడుతుంది. అది ఒక 2 అవర్స్ ఖచ్చితంగా తను ఆ 2 అవర్స్ ఆ ప్రోగ్రామ్కి చూస్తుంది. ప్లస్ ఒక 2 అవర్స్ ఆల్రెడీ మేము టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ఇవి ఉన్న వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక 2 అవర్స్ ప్లాన్ చేసుకున్నాం. యాజ్ ఏ పేరెంట్గా నేను యాక్చువల్గా బయట జాబ్కి వెళ్తున్నాను. వెళ్ళినా ఈవినింగ్ వచ్చిన తర్వాత 1 అవర్ మా అమ్మాయితో స్పెండ్ చేస్తాను. ఈరోజు నువ్వు 2 అవర్స్ ఏం క్లాసులు చెప్పారు, ఏం నేర్చుకున్నావు, 2 అవర్స్ నువ్వేం చదువుకున్నావు, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా అని నేను ఒక 1 అవర్ స్పెండ్ చేస్తాను సబ్జెక్ట్ పరంగా చూసుకున్నప్పుడు. తర్వాత టైంలో వాళ్ళు ఇటువంటి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కోసం, అంటే ఎక్కువగా నా దృష్టిలో నాకని కాదు మిగతా పేరెంట్స్కి కూడా పిల్లలతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యే టైం దొరికింది. దీన్ని ఒక పాజిటివ్గా చూడాలి. మనం ఉన్న నెగిటివ్స్లో నుంచి మనం పాజిటివ్స్ని తీసుకోవాలంటే మనం లాక్డౌన్ అయిపోయాం, పిల్లలు లాక్డౌన్ అయిపోయారు. దీంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి? గతంలో పక్క వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళు ఏమైపోతున్నారంటే ఎవరు పట్టించుకునేవారు కాదు. నా లైఫ్, నా ఫ్యూచర్, నా ఫ్యామిలీ, నా ఎర్నింగ్ ఇంతవరకు. కానీ ఈరోజు ఏంటి, పక్క వాళ్ళు కూడా బాగుండాలనే ఒక ఇది ఈ కరోనా నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక గుణపాఠం, బాగుండాలి అనే ఒక ఆలోచన. కాబట్టి పిల్లలకు సంబంధించినంతవరకు కూడా పేరెంట్స్ లాక్డౌన్ అయిన చోట ముఖ్యంగా వాళ్ళు పిల్లలతో మోర్ అండ్ మోర్ పర్సనల్ ఇంటరాక్షన్ జరిగితే, అంటే ఇంటరాక్షన్ మీన్స్ డిబేట్, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ హాబీస్, అంటే జనరల్గా ఇప్పటికీ తెలిసి ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడు పిల్లల నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే పేరెంట్స్గా మనం ఎక్కువ పిల్లల మీద మన అభిప్రాయాలు లేదా మనం ఏమనుకుంటున్నాం వాటిని రుద్దుతూ ఉంటాం. కానీ పిల్లల్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు అవి మనకే యాక్చువల్గా ఉపయోగపడతాయి. కాబట్టి వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటం అనేది ఈ టైం మనకు ఒక అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. నా పర్సనల్గా చూసుకునేటప్పుడు పేరెంట్స్ అందరూ కూడా చేయొచ్చు. వాళ్ళ హాబీస్ తెలుసుకోవచ్చు, వాళ్ళలో ఉండే ఆలోచనలు తెలుసుకోవచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు, సబ్జెక్ట్స్ పరంగా కొన్ని విషయాలు మాట్లాడతారు, కొన్ని సబ్జెక్టు సంబంధం లేకుండా మాట్లాడతారు. ఆ సబ్జెక్టు సంబంధం లేకుండా మాట్లాడే దాంట్లో మనకి చాలా విషయాలు మనకి లెసన్స్ అవుతాయి. వాస్తవంగా మనం నేర్చుకుంటే చాలా లెసన్స్ అవుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంటే ఈ స్కూల్ గురించి నేను మాట్లాడట్లేదు, జనరల్గా మాట్లాడుతున్నాను. ఈ అరవింద స్కూల్లో మా పిల్లలు జాయిన్ అయిన తర్వాత బుక్ రీడింగ్ అనేది బాగా అలవాటు పడింది. రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇందాక సార్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి కూడా మా ఇంట్లో ఉన్న బుక్స్, అంటే నా పర్సనల్గా జర్నలిజం సంబంధించిన కొన్ని దాని రిలేటెడ్ బుక్స్ రెలవెంట్గా ఉండేవి, అవి కూడా వాళ్ళు ఈ సబ్జెక్ట్స్తో పాటు చదువుతున్నారు. కొన్ని ఇంట్రెస్ట్ నవల్స్, అవి మేజర్గా ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ దాని పవర్ మనకు తెలుసు ఎంత అలా ఉంటుంది ఏంటి అనేది. దాన్ని పెంచుకోవడంతో పాటు ఈ సొసైటీ, ఈ సబ్జెక్టు, దీని గురించి తెలుసుకునే అవకాశాలు కూడా పిల్లలకు వస్తాయి. కాబట్టి పిల్లలతో ఏదన్నా అనుకుంటే ముందు మనం దాన్ని ఆచరించాలి. పేరెంట్స్గా మనం టీవీ దగ్గర కూర్చున్నప్పుడు మనకు కావాల్సిన సీరియల్సో లేదా వేరే ఛానల్సో కాకుండా ఇప్పుడు నేను చెప్పిన పిల్లలకు ఉపయోగపడే ఛానల్స్ మనం చూడటం మొదలు పెడితే పిల్లలు కూడా దాన్ని చూస్తారు. అలాగే మనం బుక్స్ రీడ్ చేయడం మొదలు పెడితే, పేపర్ చదవడం మొదలు పెడితే ఖచ్చితంగా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చదువుతారు. మనం కూడా కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడిగి తెలుసుకుంటే, వాళ్ళు అడిగినవి మనం కొన్ని చేయగలిగితే. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, తల్లి ఈ టైంలో వంట చేస్తున్నప్పుడు కొద్దిపాటి, అంటే కొంచెం పెద్ద పిల్లలకి వాళ్ళు కూడా వంట పనుల్లో సాయం చేస్తారు. అది కూడా నేర్చుకోవటమే, అది కూడా ఎడ్యుకేషన్లో పార్టే. అలాగే హౌస్ క్లీనింగ్ చేస్తున్నారు, అది వాళ్ళ ఎడ్యుకేషన్లో ఒక పార్టే. కాబట్టి పేరెంట్స్ చేసే పనుల్లో పిల్లల ఇన్వాల్వ్మెంట్, వాళ్ళని మనం ఓపిక్గా, వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, ఏదైనా 1-2 కప్పులు పగలొచ్చు, ఇంట్లో అద్దాలు పగలొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఇన్వాల్వ్ చేసుకోవాలి. గార్డెనింగ్ వర్క్ ఉంది, అది చేసుకుంటే వాళ్ళు ఫార్మింగ్ చేసినట్టే, ఫార్మింగ్ సంబంధించిన విషయాలు చేసినట్టే. కాబట్టి వాళ్ళలో ఉండే ప్రతిదాన్ని మనం ఈ టైంలో ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి మనం తెలిసిన మేరకి పేరెంట్స్గా మనకి ఏవైతే ఆ సబ్జెక్టు సంబంధించి ఐడియా ఉంటుందో ఆ విషయాలు చేయాలి. తెలియని విషయాలు, మనకు కూడా తెలియని విషయాల్ని తర్వాత మీరు క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత తెలుసుకోండమ్మా, మీ సార్లను అడిగని చెప్పచ్చు ఓపెన్గా, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. పేరెంట్స్గా మనకు అన్నీ తెలుసు అనుకోవడం కూడా తప్పే. కాబట్టి ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం, ఇప్పుడున్న ఈ కరోనా ఈ సిచ్యువేషన్స్లో యాజ్ ఏ పేరెంట్గా చూసుకునేటప్పుడు
పిల్లల మీద ఓన్లీ ఎడ్యుకేషన్ అనే ఒక్క యాంగిల్ మాత్రమే ఆలోచించద్దు. ఎడ్యుకేషన్ మీన్స్ ఓన్లీ బుక్స్ లేదా స్టడీస్ లేదా ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దానికి సంబంధించి ఎగ్జామ్స్, మార్క్స్, అది మాత్రం ఆలోచించద్దు. అకాడమిక్గా అంటే చూసుకునేటప్పుడు ఇంతవరకే మనం ఆలోచిస్తే మాత్రం దీన్ని మనం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన మీద, పిల్లల మీద ఆ స్ట్రెస్ పెరుగుతుంది తప్ప మన ఆలోచనలు వికసించవనేది నాకున్న అభిప్రాయం. కాబట్టి మన ఇంటిలో ఈ లాక్డౌన్ టైంలో ఉండే టైంను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి, యూజ్ఫుల్గా ఉండాలి అంటే ముఖ్యంగా పేరెంట్స్ నేను చెప్పిన కొన్ని అంశాలు ఇవి నాకు ఐడియా ఉన్నవి. ఇప్పుడు నాకు మెయిన్ ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయమన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న 5 కూడా పెద్దవాళ్ళు కూడా చాలా విషయాల్లో నిష్ణాతులు. మీరు చెప్పే పాయింట్స్ రేపు నా ఫ్యామిలీకి, నా పిల్లలకి చాలా వాల్యుబుల్ పాయింట్స్ అవుతాయి. లేదు రేపు నేను ఇచ్చే మా ప్రెస్గా ఇతర పీపుల్కి ఇచ్చే సమాచారాన్ని కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి నాకు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గుర్తుంది. అదేంటంటే ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని కొఠారి కమిషన్ రిపోర్ట్, ఆయన జస్టిస్ డాక్టర్ కొఠారి కమిషన్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ఫస్ట్ సెంటెన్స్ ఇది, దాంతోనే అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి చూసుకునేటప్పుడు పేరెంట్స్ రోల్ చాలా కీలకం. ఆ స్టూడెంట్ యొక్క అతని యాంబిషను, ఆ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్టు, ఆయన ఏ సబ్జెక్ట్ అంటే మనం అనేది ఒక ఇంగ్లీషో లేదా రేపు డాక్టరో లేదా ఇంజనీరో మనము ఫిక్స్ అయిపోవద్దు. అది స్టూడెంట్స్ నుంచే రావాలి అంటే ఇది ఒక టైం మనకి చాలా మిస్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ టైంలో ఎక్కువ మంది వెళ్ళేది అమ్మమ్మ తాతయ్యల ఇంటికి, నానమ్మ లేదంటే తాతయ్యల ఇంటికి. బయట విలేజ్ వాతావరణానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఫార్మింగ్, రకరకాల అలవాట్లు ఈ టైంలో ముందుగా ఇంద్రాణి మేడం గారు కూడా చెప్పారు. ఈ టైంలో అవన్నీ మామిడి తోటలు ఆడుకుంటారు, మామిడికాయలు కోసుకుంటారు, ఇవన్నీ మిస్ అవుతున్నారు. తర్వాత కొంతమంది మ్యాక్సిమం ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, అవి మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు. కానీ దాంతోపాటు మనకు కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మిస్ అవుతున్నందుకు మనం తప్పదు, అనివార్యం అది. ఎందుకంటే ఉన్న పాలసీస్, ఇప్పుడున్న సిచ్యువేషను ఇంకొంచెం ఆ డెప్త్కి మనం వెళ్ళట్లేదు. కరోనా దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అది సబ్జెక్ట్ కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ కూడా రేపు మేడం ఫైనల్ చేస్తారు, డిపార్ట్మెంట్ నుంచి కూడా వస్తే దానికి అనుగుణంగా మనం రేపు తరగతి గదులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. మనం స్కూల్లో మన క్లాస్ రూమ్స్ ఎలా ఉండాలో మనం ఈరోజు ఫైనల్ చేయలేం. ఇప్పుడుకున్న దాని ప్రకారం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, తరగతి గదికి ఎంతమందే ఉండాలి, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో రేపొద్దున కరికులం గురించి నేను మాట్లాడలేదు. ఫిజికల్గా అంటే గేమ్స్ ఆడాలా, అందరూ ఒక చోట ఉండే పరిస్థితి ఉండకపోవచ్చేమో, లైబ్రరీలో అందరూ కలిసి చదువుకునే పరిస్థితి ఉండకపోవచ్చేమో గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్తే. దాని మీద నేను అది రైటా రాంగా ఇక్కడ డిబేట్ చేయట్లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా దీని నుంచి మనం ఏం చేయాలి అనే దాంట్లో ఈ చిన్న చిన్న టిప్స్ ఉపయోగపడతాయి. పేరెంట్స్ వాళ్ళకి సంబంధించిన మొత్తం ఆ ఇంటిలో జరిగే ప్రతి యాక్టివిటీలో ఆ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యే చోట, వాళ్ళు బలవంతంగా మనం ఇన్వాల్వ్ చేయొద్దు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే చోట మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళకి అది నేర్పండి. 2 ఎడ్యుకేషన్కి లింక్గానే చూడొద్దు వాళ్ళని. అది హోమ్ గార్డెనింగ్ అవనివ్వండి, లేదా క్లీనింగ్ అవనివ్వండి, లేదా పేరెంట్స్ వాళ్ళు ఒక న్యూస్ చూసి ఏదైనా అడిగితే క్లారిఫై చేయండి. లేకపోతే మీకు మీ క్లాస్ టీచర్స్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళని అడిగి మీకు తెలియని విషయాలు ఉంటే వాళ్ళని క్లారిఫై చేసుకోమనండి, లేదా మీరే తెలుసుకుని వాళ్ళు క్లారిఫై చేయండి. అలాగే ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఇయర్ బుక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, మీ పిల్లలతో పాటు బుక్స్ మన దగ్గర ఉన్నాయి, రివిజన్ చేయించండి. ఒక 1 hour 2 hour మనం కూడా పేరెంట్స్గా స్పెండ్ చేద్దాం. పిల్లలతో పాటు మనం కూర్చుని, ఒకవేళ నేను ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు, కొంతమంది పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు, కానీ అక్కడ కూర్చుని ఏం చదువుతున్నామంటే చాలు, పిల్లలు చదువుకుంటారు, పక్కనే కూర్చుంటే చాలు. మనం ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళకి ఆన్సర్ చేయాలి, వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం పేరెంట్గా అబ్జర్వ్ చేయటం, నా తండ్రి నా తల్లి పక్కన కూర్చున్నారనేటప్పటికీ ఆ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ చాలా నేను చూశాను. జనరల్గా ఉండేది వేరు, పేరెంట్స్ అబ్జర్వేషన్ ఉండేటప్పటికీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారనేటప్పటికీ ఉండేది వేరుగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సంబంధించిన టీవీలో కూడా ఏం ప్రోగ్రామ్స్ చూడాలి. ఇంకా సెల్ ఫోను మనం ఎంత అనుకున్నా కంట్రోల్ చేయలేం నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే మా పిల్లలు కూడా సెల్ ఫోన్ సంబంధించినవి. అయితే నేను సెల్ ఫోన్లో ఈ టైంలో ఏం చేస్తున్నానంటే, సెల్ ఫోన్ ఇస్తాను, మీరు ఎక్కువ గేమ్స్ ఆడొద్దు, అలాగే వాట్సాప్ చాటింగ్ ఎక్కువ వద్దు.
మాట్లాడండి, ఫోన్ చేయండి. మీ క్లాస్మేట్స్, మీ బెస్ట్ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడండి. 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు మాట్లాడతారా, మాట్లాడండి. మొత్తం టోటల్గా రిజెక్ట్ చేయట్లేదు. వాళ్ళు ఒక 1 అవర్ సెల్ ఫోన్ యూజ్ చేస్తే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్సనల్గా డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వటం వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇప్పుడు మా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, జాహ్నవి బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది అనుకోండి, ఆ అమ్మాయితో మాట్లాడు, ఎలా ఉంది, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు. అది ఒక సెల్ ఫోన్ ద్వారా కూడా కొంత ఉపయోగపడుతుంది. కాంటాక్ట్స్ అనేది, ఆ రిలేషన్స్ అనేది, అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడం అనేది, ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాగే ఫోన్లో కొన్ని ఫీచర్స్, అంటే ఫోన్లోనే మనం నెట్ ప్రపంచాన్ని మనం చూడొచ్చు అనేది ఉంది. కాబట్టి కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి కావాల్సినవి ఎలా చేయాలనేది కొన్ని చెప్తున్నాను. సరే, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నేను కూడా ఏమనాలి, రాజీ పడాల్సి వస్తుంది. ఒక వాట్సాప్లో వాళ్ళ చాటింగ్ చేసుకోవడానికో, లేదంటే 1-2 గేమ్స్ ఆడుకోవడానికో కొంచెం టైం ఇచ్చి మిగతా టైము మనం అనుకున్న దానికి చేయాల్సి వస్తుంది. ఈ విధంగా పిల్లలతో ఈ టైంలో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నేను ఎక్కడ అటెండ్ అయింది నేను చెప్పడం కన్నా నా ఫీలింగ్స్ కొన్ని మాత్రం మీ ముందు షేర్ చేసుకున్నాను. ఇక్కడున్న ఎక్స్పర్ట్స్, మీరు పిల్లలకు సంబంధించిన దాంట్లో, మేము పేరెంట్గా ఆ పిల్లల్ని ఎలా పెంచుతాం మా ఒక పద్ధతిలో ఉంటుంది. కానీ యాజ్ ఏ మీరు ఇవి చాలామందిని చూసుంటారు. కాబట్టి మీరు చెప్పే అంశాలు, మీరు చెప్పే సబ్జెక్ట్ అనేది పర్సనల్గా మా పిల్లలకి ఉపయోగపడుతుంది. యాజ్ ఏ పేరెంట్గా నాకు అది యూజ్ఫుల్గా ఉంటుందని పేరెంట్స్ ఆ విధంగా అందరూ కూడా ఇక్కడ వచ్చిన డిబేట్లో వచ్చిన అంశాలని మీరు జస్టిఫై చేసుకుని, అంటే ఇవి ఇలా చేయాలి, ఏం చేయాలి అనేది మీరు ఫైనల్గా మీరు కంక్లూడ్ చేసుకుని ఆ విధంగా ఆచరించాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ అండి రాజు గారు. మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లలు ఎలా ఎంగేజ్ అవ్వచ్చు హాయిగా అని. మేము చాలా మిస్ అవుతున్నాం పిల్లలు రోజు చూసేదానికి. చెప్పిన విషయాల్లో కొన్ని బాగా అనిపించినాయి. పిల్లల్ని పనిలో భాగస్వాములు చేయడం చాలా అవసరం. మనం ఎప్పుడు అనుకుంటా ఉన్నాము పిల్లలకి లైఫ్ స్కిల్స్ అనమాట. ఇంట్లో అమ్మ చేసే పని మీద గౌరవం పెరగాలంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవ్వాలి. అందుకే కుకింగ్ కూడా మనం ఇక్కడ ఒక సెషన్గా పెట్టుకున్నాం స్కూల్లో. అట్లనే గార్డెనింగ్, పిల్లలకి మట్టి పట్టుకొని గింజలు వేయడము, మొక్కలు పెరగడం, ఇవన్నీ కూడా చాలా అవసరం. వీటన్నిటిని మనం కొంచెం అలవాటు చేసుకుంటే ఇప్పుడు అది జీవితంలో భాగంగా అయ్యేది. బట్ సమ్ పేరెంట్స్ ఆర్ ట్రైయింగ్. పేరెంట్గా అంటే మామూలుగా పిల్లలు బోర్ ఫీల్ అవ్వకుండా, అంటే మనతోటే ఉంటున్నారు, ఇన్ని హాలిడేస్ ఎప్పుడు వాళ్ళకు వచ్చి ఉండవు, వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఈవినింగ్ పడుకునే వరకు ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. అది వరకు మే నెల వచ్చిందంటే చాలా వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి చాలా ఉండే ఎగ్జిబిషన్స్ అని, మార్నింగ్ లైబ్రరీలకని, క్లబ్లకు వెళ్ళి, లేకపోతే వ్యాయామం అని, ఇలా రకరకాలుగా వాకింగ్లని, రన్నింగ్లని చాలా చేసేవాళ్ళు. ఇవి చేస్తున్నామని చాలా ఎంజాయ్గా గడిపేవాళ్ళు. కానీ ఇప్పుడు లాక్డౌన్ టైంలో హౌస్ని దాటి బయటికి రావడం చాలా కష్టంగా ఉంది. ఈ టైంలో మనం కొన్ని ప్లాన్ చేసుకొని ఒక 1 అవర్ పేపర్ చదివించడం ముందు, ఎర్లీ అవర్స్లో లేవగానే బాబుకి ఏదైనా టిఫిన్ పెట్టి పేపర్తో పాటు వీళ్ళు కూడా కూర్చొని న్యూస్ పేపర్స్, అంటే రకరకాల ఈ టైంలో తెలుగు న్యూస్ పేపర్ అండ్ ఇంగ్లీషు అన్నీ చదివించటం వాళ్ళతో చేస్తే చాలా బాగుంటుంది. కొంత టైము వాళ్ళతో గడిపినట్లు అవుతుందని నా దృష్టిలో అనుకుంటున్నాం. అలాగే బుక్స్ చదవడము, ఇప్పుడు ఆల్రెడీ మన పేరెంట్ రాజు గారు కూడా చెప్పారు, నరేంద్ర గారు చెప్పారు. ఇలా వీటితో పాటుగా భోజనం వచ్చేసాక ఈవినింగ్ టైంలో లోపలే, అంటే చిన్న ప్లేస్ ఉన్నా కూడా వాళ్ళతో రకరకాల ఆ మట్టి కలిపైనా సరే ఆ మట్టితో రకరకాల బొమ్మలు చేయించటము, ఎలిఫెంట్స్ అని, చిన్నవి అని, అవి ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి పిల్లలకి. అంటే విసుగు లేకుండా ఉంటవి. వేటి మీదకో వెళ్ళి మాకు విసిగించకుండా, మాకు తోచటం లేదు మీరు ఏం చేస్తారు అనకుండా ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాము. మనం తలుసుకుంటే పిల్లల్ని ఎంత వాళ్ళకి విసుగు లేకుండా తీసుకోగలుగుతాము. పేరెంట్గా నేను ఇదే చెప్తున్నాను. ఇలా అయితే కొంచెం బాగుంటుందేమో అన్న ఉద్దేశము. అంటే చాలా చెప్పున్నారు, ఇంకా చెప్పడానికి వాళ్ళు ఏంటి అనేది.
ఎక్కువ చదివించడం. క్లాస్ బుక్స్ అంటే బోర్ ఫీల్ అవుతూ ఉంటారు, ఏదో కొద్దిసేపు మే నెలలో కూడా క్లాసెస్ అవా ఇవా అంటూ ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినాయి. చిన్న చిన్న పిల్లలు అనుకోండి, 6th క్లాస్ 7th 8th చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి చందమామ బుక్స్ కానీ బాలమిత్ర అని ఇలా చిన్న చిన్నవి స్టోరీస్ చదివిస్తూ ఉంటే అది చాలా టైము వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంకా ఇంకా చదవాలనిపిస్తుంది. దాంతోపాటు నాలెడ్జ్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం కొంత ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మనం సక్సెస్ అవ్వగలుగుతాం అనుకుంటున్నాను. పేరెంట్ మామూలుగా ఉండాలంటే ఏంటి, ఇంట్లో కూడా ఇది చెయ్యాలి ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే జస్ట్ బీయింగ్ టుగెదర్ అని హ్యాపీగా సంతోషంగా అందరూ ఫ్యామిలీ ఉంటూ చిన్నగా మన అందరికీ కూడా ఒక లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఎట్లా కలిగించాలని ఆ ప్రేమ అదే చూపిస్తుంది అనమాట. ఇంకేం చిన్నగా ఏ పని చేసినా కానీ సపోజ్ వంట చేసేటప్పుడు కూడా చిన్నగా మనకి ఫిక్స్డ్ ఐడియాస్ నోషన్స్ లేనప్పుడు ఏమిటి అంటే ద జాయ్ ఆఫ్ డూయింగ్ టుగెదర్ అనమాట. అవి టు ఎక్స్ప్లోర్ అండ్ డిస్కవర్ డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి చేయటం, ఆ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వటం అనమాట. జస్ట్ లెట్ దమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్లోర్ అనమాట డిఫరెంట్ థింగ్స్. అట్లా చేస్తూ ఆ సంతోషం మనం అందరం కలిసి చేసాము, కలిసి తింటున్నాము అని ఆ సంతోషమే అనమాట, ఇంకేమీ లేదు. ఆ రుచి అసలు యాక్చువల్ ఎక్కడా లేదు, మన థాట్లోనే ఉన్నది. అట్లా అంటే చిన్నగా అట్లా మనము కలిసి చేసుకోవటము, ఇంట్లో ఉన్న ప్రతి పని కూడా ఇల్లు ఊడవటం నుంచి బాత్రూమ్లు క్లీన్ కానీ క్లోత్ వాషింగ్ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అందరూ కలిసి చేసుకోవటము. సేమ్ టైం కలిసి చేసుకోవటము అన్నదే ఇట్స్ బిగ్ థింగ్ అనమాట. ఎందుకంటే మనకి ఎంత ఓపెన్గా ఉంటే మనం కలిసి చేసుకోగలుగుతాం అందరం కలిసి. ఇది చిన్నగా మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇది అందరికీ కూడా ఒక లెర్నింగ్ అవుతుంది. పేరెంట్స్కి లెర్నింగ్ అవుతుంది, పిల్లలకి లెర్నింగ్ అవుతుంది. ఇదివరకు ఎప్పుడు అంత లీజర్ లేదు పిల్లలకి పేరెంట్స్ చేయడానికి, ఇప్పుడు లీజర్ దొరికింది కదా, అది ఉపయోగపడుతుంది. ఇంకా చిన్నగా టీవీ అదే కదా, ఇది మంచిగా ఉంది ఇది మంచిగా లేదని ఏం నోషన్ లేకుండా చిన్నగా పిల్లోడు ఏమి టీవీ చూస్తున్నా కానీ మీరు కూడా పిల్లలతో పాటు టీవీ అందరూ కలిసి చూడండి, చూసేది అందరూ కలిసి చూడండి. చూసిన తర్వాత జస్ట్గా దానికి పోజ్ ఇచ్చో లేకపోతే అదే ప్రోగ్రామ్ అయిపోయినాక చిన్నగా యూ కెన్ హ్యావ్ ఏ డైలాగ్ మాట్లాడండి, ఏం మంచిగా అనిపించింది మీకు, జస్ట్ షేర్ చేయటం అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు ఇఫ్ దే పుట్ ఆన్ ద టేబుల్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఎన్వైర్న్మెంట్ విత్ ఎవ్రీబడి షేరింగ్ దర్ వ్యూ అనమాట. అట్లా చేయటం వల్ల ఏంటంటే ఒకరిని అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది చిన్నగా అట్లా. ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్ టు బిల్డ్ దట్ బాండ్ బిట్వీన్ అమాంగ్ దెమ్సెల్స్ అనమాట. కాబట్టి ఒక అవకాశాన్ని మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి, అర్థం చేసుకున్నప్పుడే మనము ఎదుటి మనిషి ఏమి ఆలోచిస్తున్నాడు, ఏమి చేస్తే బాగుంటుందని తెలుస్తుంటుంది కదా మనకి, చిన్నపిల్లల వరకు అనమాట. చిన్నగా మంచిగా సంతోషం, ఏమి హెవీగా బర్డన్ ఏమి లేకుండా చిన్నగా హ్యాపీగా ఉన్నప్పుడు ఏమి చేస్తున్నా కానీ చేయడానికి ఒక అవకాశం ఇస్తూ టైం టుగెదర్ స్పెండ్ చేసినప్పుడు, టుగెదర్ టైం స్పెండ్ చేయటం అంటే ఏమిటంటే చూడండి, మనకి యాజ్ ఏ అడల్ట్స్గా మనము పక్కన ఉంటే ఆల్ ద టైమ్ వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెల్స్ అనమాట. ఎంతసేపు మనం ఇంటర్ఫియర్ అవుతుంటాము. ఒక పిల్లోడు ఏదైనా చేస్తూ ఉంటే సపోజ్ ఏదైనా పజిల్ ఆడుకుంటున్నాడు అనుకోండి, ఆడుకుంటుంటే మనం ఆడుకొని మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, ఇట్లా ఆడితే బాగుంటుంది అట్లా ఆడితే బాగుంటుంది అనేసి. అట్లా కాకుండా జస్ట్గా అక్కడ పక్కన ఉంటూనే ఇంటర్ఫియర్ కాకుండా ఉండగలిగినప్పుడు మనకి లెర్నింగ్ అవుతుంది, వాడికి లెర్నింగ్ అవుతుంది. ఇది చాలా కొంచెం బహుశా ఇవన్నీ కష్టం ఏమి కాదు, కానీ నిజంగా ప్రేమ అన్నది ఒకటి ఉంటే దెన్ యూ గివ్ దట్ స్పేస్ టు డిస్కవర్ చైల్డ్ హిమ్సెల్ఫ్ అనమాట. అది అట్లా అది వాడే కాకుండా నువ్వు కూడా నేర్చుకుంటూనే ఉంటావు ఆ క్షణంలో. చిన్నగా అట్లా ఆ స్పేస్ ఇస్తూ చూస్తూ ఉన్న క్రమంలో ప్రతిదీ కూడా ఏది కూడా ఇది లెర్నింగ్ ఇది నాట్ లెర్నింగ్ అనకుండా మీ డేని జస్ట్గా చూడండి, ఎట్లా ప్రతిదాన్ని కూడా అందరూ టుగెదర్గా చేస్తూ మన టైం ఆ స్పేస్ ఇస్తూ ఉండటం అన్నది ఒక ఆర్ట్ అనిపిస్తుంది, ఇంకేం లేదు. ఈవెన్ క్లాసెస్ ఏమైనా అవుతున్నా కానీ ఎస్ పేరెంట్స్ కూడా వీలుంటే కూర్చొని చూస్తే బాగుంటుంది. ఎవరు నిజానికి అట్లా వాళ్ళు చాలా ఇనిషియేట్ తీసుకొని ఈ సమయాల్లో వాళ్ళు అనుకున్నది చెప్పటం అనేది చాలా నరేంద్ర మాట్లాడే మాటల్లో డెస్పైర్ అయిపోయి ఆ నిరాశ నిస్పృహ పగలబడినట్ట ఆయన చెప్పినప్పుడు ఆ వాస్తవం మనల్ని హృదయాలకు హత్తుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఈరోజు ఒక పేరెంట్ మనకు వచ్చిన దాదాపు ప్రపంచంలో
ఉండే అందరి పేరెంట్స్కి రిప్రజెంటేటివ్గా ఆయన ఇచ్చిన సలహాలైతేనేమి, మాటలైతేనేమి, పిల్లల ప్రేమను పంచుకోవటం అయితేనేమి, అదంతా ఆయన అనుభవంలో నుంచి చెప్పింది. అయితే కేవలం ఆయన పిల్లల్ని గురించే కాదు, బౌండరీ లేదు, వలస కార్మికుల గురించి కూడా ఆయన బాధ ఎక్స్ప్రెస్ చేశారు. ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తే గుండె తరుక్కుపోతుంది. చిన్న బాబు నడవలేడు, ఆ చక్రాలు ఉండే బ్యాగ్ వాళ్ళ అమ్మ లాకపోతుంటే ఆ బ్యాగ్ పైన ఇట్లే పడుకున్నాడు. ఈ ఫోటోలన్నీ మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా చాలా జాగ్రత్తగా మీరు టోటల్ వరల్డ్ సిచ్యుయేషన్ని ఇచ్చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ అంతా పసిపిల్లల పైన పడింది అనేది మనం మర్చిపోకూడదు. కోటాను కోట్ల పిల్లల పైన ఇప్పుడు ప్రధానంగా మనము నరేంద్ర మాటల్లో ఆ బాధ అంతా వ్యక్తమయ్యింది. ఇప్పుడు మన ముందరుండే అరవింద స్కూల్ పిల్లల గురించి మాత్రం కాదు, మొత్తం ప్రపంచంలో ఉండే పిల్లలంతా ఏ విధంగా కాపాడుకోవాలా, ఇది పెద్ద సమస్య. పిల్లలపైన దయించి ఇప్పుడు సబ్జెక్ట్ అంతా కూడా పసిపిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమి, వాళ్ళ సంతోషం ఏంటి, వాళ్ళు ఫిజికల్గా ఆరోగ్యవంతులుగా ఎట్లుండాలా, మానసికంగా ఎట్లా వాళ్ళు సంతోషంగా ఉండాలా, వాళ్ళ హృదయాల్లో ఫీలింగ్స్ ఎట్లా బతికుండాలా, ఇవన్నిటినీ మనము సమాలోచన చేసుకోవడానికి అరవింద స్కూల్ చిన్న వేదిక ఏర్పాటు చేసింది. పేరెంట్స్ అందరితో పంచుకుంటున్నాం. మనలో నిజాయితీగా, హార్ట్ఫుల్గా మనలో ఈ ఫీలింగ్ ఉంటే ఇదంతా ప్రపంచం అందరినీ కదిలిస్తుంది డెఫినెట్గా. అందుకని పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలా అనేది ఒకటే సబ్జెక్ట్. ఇప్పుడు ఇది మీరు కరోనాకే లిమిట్ చేసుకుంటే అట్లా కూడా చేసుకోండి, అయితే ఇది మనకు కరోనాకు మించిన సబ్జెక్ట్ అన్నమాట. నిజంగా పిల్లల్ని గురించి మనం ఏం చేయాలి. ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ వీళ్ళ దోపిడీ, ఇదంతట్లో పేరెంట్స్ ఎంత సతమతమైపోతున్నారో ఇంద్రానికి బాగా తెలుసు. అందుకని అరవిందలో ఉండే గొప్పతనం వల్ల కూడా మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళకి అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలో స్కూల్ యాక్టివిటీస్ని, చదువుని ఒక విశాలమైన ప్రాతిపదికతో అరవింద స్కూల్ ఏర్పడింది. పేరెంట్స్ అది గమనించినారు. ఆ రెస్పెక్ట్ అరవింద పైన పేరెంట్స్కి ఉంది. అయితే ఈ సమయంలో మనం ఇంకా కొన్ని ఇన్సైట్స్ని దీనికి యాడ్ చేసుకోవాల్సింది. ఇంటిని కలుపుకోవాలి. నాకు తెలిసి ఏ స్కూలు కూడా నిరంతరమైన పేరెంట్స్తో సంబంధంలో లేదు. మీరు ఎంతైనా బుకాయించండి, తాతగారు ఆ బుకాయింపులను ఏమీ పట్టించుకోరు, నమ్మరు. పేరెంట్స్తో అవినాభావమైన సంబంధం ఒకటి ఉందా? తాతగారి స్టెప్పు దాదాపు 30 ఏళ్ళ కిందట ఫ్లోట్ చేసినప్పుడు తాతగారు ముఖ్యంగా చూసింది ఏంటంటే స్టెప్లో స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, లాస్ట్లో పేరెంట్స్ చాలా ముఖ్యం. పేరెంట్స్ శంకరభయ్య తనలో ఆ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. చెప్పేటప్పటికీ పాపం ఆయనకి ఏది ముందు ఏది వెనకల ఆయన చాలా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు ఆయన స్కూల్ రన్ చేస్తున్నప్పుడు నేను ప్రధానంగా గమనించింది ఏంటంటే పేరెంట్స్ పార్టిసిపేషన్ లేకుండా స్కూల్ లేదంటాడు. అది చేశాడు ఆయన. స్కూల్ కాదు. ఆ విధంగా చూస్తే టీచర్స్ ఎంత ముఖ్యమో పేరెంట్స్ కూడా. యాజ్ నేను టోటో చాన్ చదువుతూ ఉంటే రైలుబడి దాంట్లో
ఆ ప్రిన్సిపల్ ఆ పక్కన గార్డెనింగ్ చేసుకునే రైతుని పిలిచి పిల్లలకి చూసి, గో నువ్వు వచ్చి పాఠాలు చెప్పు అదని, మీ పిల్లడు కూడా ఉన్నాడు కదా పాఠాలు చెప్పు అంటే ఆ రైతు రెగ్యులర్గా వచ్చి పాఠాలు చెప్తుంటాడు. నేను దీంట్లోనూ మళ్ళా మనవి చేస్తున్నా, మనకు పేరెంట్స్తో ఉండే అవినాభావమైన సంబంధం చాలా ముఖ్యమైనది. పేరెంట్స్ లిస్ట్ ఉండాలి. అమ్మలు ఏం పని చేస్తున్నారు, గృహిణి అయితే గృహిణి ఇంటి పనిలో ఉంటే ఇంటి పనిలో, లేదా వాళ్ళు ఏదైనా బయట పని చేస్తూ ఉంటే అది, అట్లే నాన్న ఏం చేస్తున్నాడు మొత్తంగా, వాళ్ళు టైమింగ్స్ ఏదని. నేను రామకృష్ణ ఆశ్రమం దీంట్లో హైదరాబాద్లో రెగ్యులర్గా నాకు సంబంధం ఉండేది. వెళ్తే అక్కడ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్సే వాలంటరీగా వచ్చి పనిచేస్తూ ఉంటారు. అట్లా వాలంటరీ దీంట్లో ఇప్పుడుండే సిచ్యుయేషన్లో ఆర్థికత అంత కుప్పకూలిన సమయాల్లో అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే వాలంటరీగా అందరినీ ఇన్వాల్వ్ చేసి స్కూల్ని ఎట్లా కాపాడాలా, పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి. దీని గురించి దయించి సబ్జెక్టుగా తీసుకోండి, ప్యాషనెట్గా తీసుకోండి. అందుకని ప్రతి పేరెంట్ నేనైతే అడుక్కొని, మీరు వారానికి ఒక గంట సేపు అయినా ఎప్పుడన్నా వచ్చి మీరు చెప్తారమ్మా, మీకు వచ్చి ఉండే దీంట్లో మీరు ఇది నేర్పిస్తారమ్మా మీరు ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటే ఆయన అనుభవాలు ఏది మీరు నోట్ చేసుకొని ప్రతి పేరెంట్కి అందించాల్సిన ఇదన్నమాట. కొన్ని కోట్ల మంది పేరెంట్స్ తరఫున ఆయన రిప్రజెంటేటివ్గా ఆయన భావాలు చెప్పినప్పుడు అవి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన భావాలు. నరేంద్ర చెప్పిన భావాలు. నరేంద్ర ఒక ఇంగ్లీష్ టీచర్గా లక్షల మందితో ఆయన కమ్యూనికేషన్ ఉండొచ్చు. బట్ ఈరోజు పేరెంట్గా, ఒక నాన్నగా, ఒక పాపకి ఒక బాబుకి నాన్నగా ఆయన ఫ్రస్ట్రేషను, ఆయన డెస్పరేషను షేర్ చేసుకున్నాడంటే ఇది ఎంతో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ అంతా కూడా కరోనా లాంగ్వేజ్ అది రైట్ కాదు. కరోనాని మనం చాలా ఫ్రెండ్లీగా తీసుకోవచ్చు. అదొక వైరస్, దాంతో ఎట్లా ఇచ్చేయాలా, ఇది కాకూడదు. లెర్నింగ్ ఆస్పెక్ట్స్ ఏవి దెబ్బతినకుండానే మనం నేర్చుకుంటానే ఎన్నో ఇది ఆ డేంజర్లో పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటారు. ఆ డేంజర్ని మనం అట్లా ఉపయోగించుకోవాలి. ప్రతి అంశాన్ని, ప్రతి అవకాశాన్ని నేర్చుకోవడము అనే దానికే ఉపయోగించుకోవాలి. అంతేగాని ఎంటర్టైన్మెంట్ అనేది శత్రువు. మనం చూడాల్సింది స్కూల్లోనైనా ఇంట్లోనైనా మనం చూడాల్సింది ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడ్డారంటే తీయనీటికి చేపక్కి ఎక్కిపోయినట్ట. వాళ్ళకి ఎంటర్టైన్మెంటే మనసులో ఉంటుంది. ఎంతసేపు అవే సరదాలు కావాలంటారు. అది మైండ్ని కృషింపజేస్తుంది, నశింపజేస్తుంది. బ్రెయిను ఈ మొత్తం దీంట్లో డేవిడ్ బామ్ అట్లా సైంటిస్టులు అన్నారు, ఈ సరదాలతో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యూమన్ మైండ్ నశించే అవకాశం చాలా ఉంది, డేంజరు అని అంటాడు. ఏంటంటే మరి చేయాలా అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, నిరంతరమైన ఎరుక, అవగాహన, పరిశీలన ఉండాల. అప్పుడే మైండ్ బతుకుతుంది, లేకపోతే నశించే ప్రమాదం ఉంది అంటాడు. ఈ కరోనా సమయాల్లో మనం దాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి. అందుకని పేరెంట్స్తో గాఢమైన సంబంధం స్కూల్స్కు ఉండాలి. ప్రతి పేరెంటు ఎట్లా ఏంటి అని నిరంతరము పేరెంట్స్తో సంయోగంలో ఉండాలి. వాళ్ళు ఫీజు ఏం కడతారు ఏంటి అనేది ఒకటే కాదు మనకు శ్రద్ధ, వాళ్ళ పార్టిసిపేషన్ ఏంటి, వాళ్ళు మిగతా పిల్లలందరినీ గురించి వాళ్ళు కూడా టీచర్స్తో సమానంగా వాళ్ళు భాగస్వాములు కావాలి వాలంటరీగా. ఇదంతా కూడా అట్లే మనము ఆల్రెడీ గార్డెనింగ్లో, మిగతా దీంట్లో రూఫ్ గార్డెనింగ్లో, రకరకాల దీంట్లో వ్యావృత్తుల్లో హాస్టల్ పిల్లలతో పాటు డే స్కూల్ పిల్లలు కొంత ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చిండే దీంట్లో ఆర్థికమైన దీంట్లో మీరు పెద్ద ఎకనమిస్ట్లు అక్కర్లేదు చెప్పేకి, తాతగారు గమనిస్తూనే ఉన్నారు. ఎకనమిక్స్ గమనించినప్పుడు తెలిసేది ఏంటంటే దేశాలు మొత్తం కూలిపోయినాయి, పతనం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో స్కూల్స్ దీనంగా ఉండేటివి ఆ పూటకి ఇంద్రాణి అట్లా చాలా డీప్గా, చాలా జాగ్రత్తగా, చాలా సంయమనంతో ఆ ఎకనమిక్స్ పాటించే ఇంద్రాణి ఆమె అట్లా వాళ్ళు సర్వైవ్ అవుతారేమో. కానీ చాలామంది దీంట్లో సమయం లేని వాళ్ళు చిన్న స్కూల్స్ ఎన్నో మూసుకోవాల్సి వస్తుంది ఈ క్రైసిస్లో. గవర్నమెంటు చాలా మాట్లాడుతూ ఉంది, ఇవి చేస్తాము. ఇవన్నీ మీరు పేపర్లో ఫిగర్స్ చూసి మోసపోకండి. అవన్నీ కూడా కేవలము
బూటకాలని కూడా తాతగారు అనడం లేదు. అయితే దాని పరిమితులు దానికి ఉంటాయి. అందుకని మనము ఎకనామిక్స్ పైన కూడా ఒక దృష్టి పెట్టాలి ప్రతి దీంట్లో కూడా. అందుకని పిల్లలు కూడా వాలంటరీగా వర్క్లో పార్టిసిపేట్ కావడం, వాళ్ళని కూడా వాళ్ళ వర్క్ని వాళ్ళ వాలంటరీ దీన్ని మనము చాలా గౌరవంగా చూసుకోవటం. వీలైతే లెర్న్ అనే దాంట్లో అర్న్ అనే పదం కూడా ఉంది. వాళ్ళకి ఆ అర్నింగ్ కూడా చిన్నప్పుడే నేర్పించడం, దాని బాధ్యతని నేర్పించడం. ఆ విధంగా వర్క్ ఓరియంటేషన్లో చాలా ఇన్వాల్వ్ అయితే కానీ గాంధీ మహాత్ముడు అప్పటికే చెప్పాడు బేసిక్ ఎడ్యుకేషను. ఇప్పుడు సమయం వచ్చింది దాన్ని ఆచరణలో పెట్టేకి అందరికీ అవకాశం వచ్చింది. అదే హ్యాండ్ వర్క్, మెదడుతో వర్క్, అన్నిటితో వాళ్ళు పార్టిసిపేషన్లో వర్క్ అనే దాన్ని చాలా సెంట్రల్గా తీసుకోవడం. లెర్నింగ్ ఆస్పెక్ట్లో వర్క్ చాలా సెంట్రల్గా ఉండటం. ప్రతిదానికి అది గార్డెనింగా, లేకపోతే ఇంకొకట, లేకపోతే మాస్క్స్ తయారు చేయడమా, లేకపోతే అంత క్లీన్గా ఉంచుకోవటమా, లేకపోతే దూరం పాటించి అందరూ ఇచ్చేసుకోవడానికి వాళ్ళే సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండడమా, వంట వండుకోవడమా, అందరూ కలిసి ఇచ్చేయటమా, ఎక్కడైనా విహారం పోయినప్పుడు దూరమా, ఆ దీన్ని పాటిస్తూనే వాళ్ళు అందరూ సహకరించుకోవటము. ఫిజికల్ వర్క్, మాన్యువల్ వర్క్, కాయ కష్టము, దీనికి గొప్ప గౌరవం ఉండాలి. మహానుభావుడు పరిమి గారు లివింగ్ స్కూల్ దానికోసమే ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి నుంచి పోరంకిలో ఆయన వికాస్ విద్యానం పెట్టినప్పుడు మొట్టమొదటి నుంచి ఆయన ఫిజికల్ లేబర్, మాన్యువల్ లేబర్, కాయ కష్టానికి ఆయన ఇచ్చిన విలువ చాలా గొప్పది. మహాత్ముడు అది ఎంతో లోతుగా చెప్పాడు. జిడ్డు కృష్ణమూర్తి అట్లా వాళ్ళు పేరెంట్స్ కోసము ఆయన ఇచ్చేస్తే లైఫ్ హెడ్లో ఇంట్రడక్షన్లో ఈ కాయ కష్టంలో పేరెంట్స్ పిల్లలు అందరూ ఇన్వాల్వ్ కాండి అంటారు. ఇది మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన, అది చేస్తే మనము ఎకానమీలో మీరు దృష్టి పెట్టి చూస్తే ఎకానమీకి అది చాలా తోడ్పాటు అవుతుంది, చాలా సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. పిల్లలు త్వరగా నేర్చుకుంటారు, త్వరగా నేర్చుకుంటారు. పేరెంట్స్ ఈ సంక్షిప్తమైన సమయాల్లో పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు. పేరెంట్స్కి కూడా మనం రాయితీ ఇస్తున్నాము స్కూల్లో అంటే ఇంకొక రీతిలో అది వాళ్ళు కాయ కష్టంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు స్కూల్కి అనే ఫీలింగు ఉండాలి. అందుకని నరేంద్ర డెస్పరేట్గా ఇచ్చేస్తున్నప్పుడు మరి పేరెంట్గా ఆయన మరి ఏ విధంగా అట్లే పద్మగారు మాట్లాడినప్పుడు ఆమె అదే అవన్నీ వాస్తవాలే, ఏమీ దాంట్లో ఇదే అక్కర్లేదు, అన్నీ వాస్తవాలే. అట్లే పద్మ ఏ మాట చెప్పినా కేవలం పిల్లలతో తనకుండే సాంగత్యము, పిల్లలతో ఉండే సాన్నిహిత్యము, ముఖ్యంగా 10th క్లాస్కు దాదాపు 30 years నుంచి ఆమె బాధ్యురాలుగా తీసుకొని ఇచ్చేసినప్పుడు ఆ పిల్లల్నే కాకుండా ముఖ్యంగా ఇంట్లో అరవింద్ని ఎట్లా పెంచుతా పోయింది, క్రైసిస్లు వచ్చినప్పుడు అరవింద్ని ఎట్లా ఇచ్చేసింది, ఇవన్నీ దృష్టి పెట్టుకొని 4 మాటలు చెప్పినప్పుడు కూడా వాళ్ళని సంతోషంగా ఉంచడం. ఈ ప్రపంచము హాయిగా ఉండాలంటే పిల్లలు హాయిగా ఉండాలి. పిల్లలు హాయిగా ఉంటే మనము ఏర్పాటు చేసే ప్రపంచం కూడా హాయిగా ఉంటుంది. అందుకని పిల్లల గురించి దయించి ఈ దీంట్లో ఈ కాన్ఫరెన్స్లో మనము దీన్ని ప్రధానంగా తీసుకుంటున్నప్పుడు జరిగే మార్పులన్నిట్లో కూడా భయ్యా చెప్పినట్టు పిల్లల్ని ప్రేమించడము అనే సూత్రము మనకి అన్ని విధాలుగా సహకరిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Is it time? సో ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. తల్లిదండ్రులు దీన్ని తర్వాత అయినా కూడా ఫేస్బుక్ దాంట్లో ఉంటుంది కాబట్టి చూడొచ్చు. అంటే ఇది చాలా చిన్న ఇనిషియేషన్, ఇది మనం పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలనేది. కొంతమంది పేరెంట్స్ కామెంట్స్ పంపించారు, వాళ్ళ పిల్లల్ని ఇది చాలా మంచి టైము, మా పిల్లలతో మేము గడపడము, ఇంట్లో హోమ్ సైన్స్ లాగా మేము భావిస్తున్నాము, అన్నీ నేర్చుకుంటున్నారు పిల్లలు సహజంగాని. 2-3 పేరెంట్స్ కామెంట్స్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. అలానే అందరి తల్లిదండ్రులు కూడా మాస్టర్ చివరిలో ఇనిషియేట్ చేసిన విషయం ఏంటంటే పిల్లల్ని పనిలో భాగస్వాములు చేయడము. ఇది చాలా అవసరము. మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా గమనించండి, ఫిజికల్గా వర్క్ చేసేటప్పుడు ఏదో అలసిపోయాం కాదు, అది నిజంగా ఇష్టంగా చేసినప్పుడు చాలా సైకలాజికల్గా చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అది ఆ పని మీద ఫోకస్ ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది, ఒక ప్రొడక్ట్ వస్తుంది. ఒక వంట చేయడం, పిల్లలు నాకు చాలా మంది పంపించారు, దోశలు వేయడం నేర్చుకున్నామని. చాలా చిన్న పిల్లలు రకరకాల ఫుడ్స్, పెయింటింగ్స్, చాలా
సో వడియాలు పట్టామని పంపించారు 2-3 పిల్లలు. వడియాలు పెట్టాము, పండ్లు వాళ్ళ ఇంట్లో కాసినటువంటి ద్రాక్షని ఎలా హార్వెస్ట్ చేసాము ఇవన్నీ పెట్టారు. చాలా బాగుంది, కంటిన్యూ చేయండి ఇలానే. పిల్లల్ని మళ్ళీ మనం త్వరగా చూడాలని, స్కూల్కి త్వరగా రావాలని మనం కోరుకుందాం. మళ్ళీ శనివారం ఇంకొక టాక్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.